అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ప్రజలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాలనపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నగర వీధుల్లోకి వచ్చి ప్లకార్డులతో ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాలో రాజులెవరూ లేరని ఆందోళనకారులు నినదించారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల జనం గుమికూడి అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ పాలన సాగుతోందని అన్నారు. తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. F1 విద్యార్థి వీసా ముగిసిన అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనాకు చెందిన విద్యార్థిని లెకా కోర్డియాను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మరో పాలస్తీనా విద్యార్థిని విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ట్రంప్ పనితీరును నిరసిస్తూ ఇటీవల అమెరికా ప్రజలు దేశమంతటా ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. పౌర హక్కులు, కార్మిక సంఘాలు, LGBTQ సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్, ఎన్నికల సంస్కరణల సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్స్ ఆఫ్ ఆందోళనకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. అయితే శాంతియుతంగానే నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాజాగా మరోసారి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.